పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఒక ప్యాన్ పెట్టుకొని ఒక హాఫ్ టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. వేసుకొని రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దీంట్లోనే 2 టేబుల్ స్పూన్స్ నువ్వులు వేసుకొని బాగా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని గ్రీన్ చిల్లీస్ 10 to 12 వేసుకోవాలి మీ టేస్ట్కి తగ్గట్టు. దీంట్లోనే ఒక మీడియం సైజ్ వెల్లుల్లిని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిపోయాయి. ఇందులో నల్లేరు ముక్కలు క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను 250 గ్రామ్స్, అవి వేసుకోవాలి. క్లీన్ చేసేటప్పుడు హ్యాండ్ గ్లౌజెస్ యూజ్ చేయండి. బాగా ఫ్రై అయిపోయాయి. దీంట్లో మీడియం సైజు 4 టమాటోస్ని కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. బాగా మిక్స్ చేసి ఒక హాఫ్ బంచ్ కొత్తిమీర వేసుకోవాలి. తర్వాత 2 టీ స్పూన్స్ సాల్ట్ వేసుకొని పచ్చడికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత బాగా కుక్ అయిపోయాయి. దీంట్లో లెమన్ సైజ్ చింతపండుని నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నది వేసుకోవాలి. బాగా మిక్స్ చేసి ఒక హాఫ్ టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. వేసుకొని మూత పెట్టేసి 4 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 4 మినిట్స్ తర్వాత బాగా కుక్ అయిపోయింది. తర్వాత మెంతులు, నువ్వులు, జీలకర్ర వేపుకొని పక్కన పెట్టుకున్నది ఈ మిక్చర్ కలిపి గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత తాలింపు వేసుకుందాము. ఒక ప్యాన్లో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత రెడ్ చిల్లీస్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయింది. దీంట్లో ఇంగువ 2 pinches వేసుకోవాలి. వేసుకొని బాగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తాలింపులోకి ఏదైతే మనం పేస్ట్ రెడీ చేసుకున్నామో ఆ పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసేసుకున్నాను. ఎంతో హెల్తీగా టేస్టీగా ఉండే, పిల్లలు కూడా చాలా ఇష్టపడే రెసిపీ నల్లేరు పచ్చడి రెడీ. ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.